అర్హత కలిగిన వారికి కొత్త రేషన్ కార్డులు జారీకి సిద్ధమైంది. అదేవిధంగా అర్హత లేని వారికి జాబితా నుంచి తొలగించాలని కూడా సిద్ధమైంది. దీనిలో ఎవరెవరికి తొలగించారో ఎవరెవరికో తొలగించలేదో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కార్డులు జారీకి ఈ మార్చి 1న 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలనుకున్నారు. అదేవిధంగా పెద్ద భవంతులు, కార్లు, షాపింగ్ మాల్స్ 10 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉన్న వారికి రేషన్ కార్డు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా దీనితో పాటు పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలనుకుంటుంది. ఇవి డిజిటల్ కార్డుల రూపంలో, స్మార్ట్ కార్డుల రూపంలో ఉంటాయి. ఈ కార్డు ద్వారా మనకు రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మరియు మోసపూరితవన్నీ అరికట్టవచ్చు. మరియు ప్రభుత్వ పథకాల్లోని ఎటువంటి అవకతవకలు లేకుండా ఎవరికి అందాలో వాళ్ళకే అందేటట్టు ఈ కార్డు చేస్తుంది. మరియు ఏ లెక్కలైనా ఈ కార్డులోనే చూపిస్తుంది. అంటే మీకు ఏదైనా పథకం వచ్చినట్టయినా రాకపోయినట్టయినా దాంట్లో లెక్కలు ఉంటాయి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం.